హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఇది కల్పిత కథ కాదు, తన జీవితంలో జరిగిన సంఘటనగా విమల అనే మహిళ నాకు స్వయంగా చెప్పిన అనుభవం. ఆంధ్రాలోని ఒక చిన్న పల్లెటూరు మల్లేపల్లి. విమలకి ఇప్పుడు దాదాపు 45 సంవత్సరాలు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక చదువు మధ్యలోనే ఆపేసింది. అప్పటి నుంచి చిన్న వయసులోనే కూలీ పనులకు వెళ్ళడం అలవాటైపోయింది. విమలకి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు మల్లేపల్లి నుంచి 2 ఊర్లు దాటి ఇంకా లోపలికి ఉన్న ఒక ప్రాంతానికి పత్తి తీయడానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూలీ రోజుకి కాకుండా కిలో లెక్కన డబ్బులు ఇచ్చేవారు. ఎంత ఎక్కువ పత్తి తీస్తే అంత ఎక్కువ డబ్బులు. అందుకే విమలతో పాటు మరికొంతమంది మహిళలు ఉదయాన్నే ఆటోలో బయలుదేరారు. ఆటో ఒక చోట ఆగింది. అక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఒక పెద్ద జామాయిల్ తోట. ఆ తోట దాటి వెళ్తేనే పత్తి చేలు. అందరూ ఉదయాన్నే అక్కడికి చేరుకుని పత్తి తీయడం మొదలుపెట్టారు. సాధారణంగా సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేసే వాళ్ళు. కానీ ఆ రోజు ఇంకొంచెం పత్తి తీస్తే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అనే ఆశతో పని కొనసాగించారు. సూర్యుడు అస్తమించి చీకటి పడింది. కానీ ఆకాశంలో వెన్నెల ఉండటంతో పత్తి తెల్లగా కనిపిస్తోంది. అందరూ వెన్నెల్లోనే పత్తి తీస్తూ ఉన్నారు. అలా సమయం 7:30 దాటిపోయింది. అప్పుడే దూరం నుంచి ఆటో డ్రైవర్ కంగారుగా అరవడం మొదలుపెట్టాడు. అమ్మా, 7:30 అయిపోయింది, త్వరగా రండి. విమల వాళ్ళు మాత్రం ఇంకో 10 నిమిషాలు ఆగన్నా, వస్తున్నాం కదా అన్నారు. కానీ ఆటో డ్రైవర్ మాత్రం మళ్ళీ తొందర పెడుతున్నాడు. చివరికి అతను ఒక మాట అన్నాడు, ఈ టైంలో మీరు ఇక్కడ ఉండకూడదు, త్వరగా రండి. అతను ఎందుకు అంత భయపడుతున్నాడు? ఆ జామాయిల్ తోటలో రాత్రి 7 దాటిన తర్వాత ఏం జరుగుతుంది? అది విమలకి అప్పటికి తెలియదు. ఆ ఆటో డ్రైవర్ ఎంత తొందర పెట్టినా విమల వాళ్ళు మాత్రం పెద్దగా భయం అనిపించలేదు. మేమందరం ఉన్నాం కదా, ఇంకో 10 నిమిషాలు ఆగితే ఏమవుతుంది అంటూ పత్తి తీయడం పూర్తి చేశారు. చివరికి పత్తి మూటలను నెత్తి మీద పెట్టుకుని అందరూ ఆటో వైపు నడవడం మొదలుపెట్టారు. కానీ ఆటో దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ అదే జామాయిల్ తోటలోని చిన్నదారి గుండా నడవాలి. విమలకి చిన్నప్పటి నుంచే కొంచెం భయం ఎక్కువ. అందరూ ముందుగా నడుస్తుంటే ఆమె మాత్రం కొంచెం వెనకగా నడుస్తోంది. అప్పుడే టక్కుమంటూ పక్కనే ఏదో శబ్దం వినిపించింది. అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. చుట్టూ చూశారు. ఏమీ కనిపించలేదు అనేసి మళ్ళీ ముందుకు నడుస్తున్నారు. ఏదో చెట్టు కొమ్మ కదులుంటుంది అంటూ మళ్ళీ మొదలు పెట్టారు నడవడం. కానీ విమలకి మాత్రం గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఏదో శబ్దం వచ్చింది అంది. ఆమె స్నేహితులు నవ్వుతూ, నీకు ప్రతిదానికి భయమే కదా, ఏమీ లేదు అన్నారు. అందరూ మళ్ళీ ముందుకు నడిచారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత విమలకి తన పక్కవైపు ఏదో తెల్లగా కనిపించినట్టు అనిపించింది. ఆమె ఒక్కసారిగా అటువైపు చూసింది. ఏమీ లేదు. మళ్ళీ ముందుకు చూసింది. కొన్ని అడుగులు వేసింది. మళ్ళీ వెనక్కి చూసింది. ఏమీ లేదు. బహుశా వెన్నెల్లో చెట్టు నీడ అయి ఉంటుంది అని తనను తాను సమాధానపరుచుకుంది. కానీ ఆమెకి ఏదో తమను గమనిస్తున్నట్టుగా అనిపిస్తూనే ఉంది. చివరికి వాళ్ళు జామాయిల్ తోట దాటి ఆటో దగ్గరికి చేరుకున్నారు. అందరూ ఆటో ఎక్కారు. ఆటో మల్లేపల్లి వైపు బయలుదేరింది. విమలకి ఇకేమీ లేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాం అనిపించింది. కానీ అసలు సమస్య ఇంటికి వెళ్ళిన తర్వాతే మొదలైంది. ఆ రోజు రాత్రి మల్లేపల్లిలోని తన ఇంటికి వచ్చిన తర్వాత విమలకి ఒక్కసారిగా ఒళ్ళు వేడెక్కడం మొదలైంది. మొదట అందరూ రోజంతా పనిచేసింది కదా, అలసట వల్ల జ్వరం వచ్చుంటుంది అనుకున్నారు. కానీ మరుసటి రోజు పరిస్థితి మరింత దారుణంగా మారింది. విమలకి తీవ్రమైన జ్వరం. మాట్లాడడానికి కూడా శక్తి లేదు. ఏమీ తినలేకపోతోంది. నీళ్లు కూడా సరిగ్గా తాగలేకపోతోంది. రోజు రోజుకి బలహీనంగా మారిపోయింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకెళ్లారు. మందులు ఇచ్చారు. కానీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. మరో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఏం సమస్యో స్పష్టంగా చెప్పలేమన్నారు. విమల ముఖం రోజు రోజుకి పాలిపోతోంది. చూసే వాళ్ళందరికీ భయం వేసేది. ఎక్కడికి తీసుకెళ్లినా ఏదో ఒక మందు ఇచ్చి పంపించేవారు. కానీ విమల పరిస్థితి మాత్రం అలాగే ఉంది. చివరికి ఎవరో ఒకరు ఒక స్వామి అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి అని సలహా ఇచ్చారు.
కుటుంబ సభ్యులు విమలని అక్కడికి తీసుకెళ్లారు. ఆమెను చూసిన ఆ మహిళ కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా గమనించింది. తర్వాత కొన్ని ఆచారాలు చేసింది. విమల చేతికి ఒక తాయెత్తు కట్టింది. వేప మండలతో ఆమె వీపుపై 3 సార్లు తాకింది. తర్వాత ఒక రుద్రాక్షను ఆమె మెడలో వేసింది. ఆ తర్వాత విమలని ఇంటికి తీసుకెళ్లారు. కానీ విమల మాత్రం తనకి జామాయిల తోటలో ఏం కనిపించిందో, ఆ రోజు ఏం జరిగిందో ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే నేను చెప్పినా ఎవరూ నమ్మరు అనే భయం ఆమె మనసులో ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన మార్పు మాత్రం ఆమె కుటుంబ సభ్యులని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్ని సంవత్సరాలుగా తన మనసులో దాచుకున్న ఆ సంఘటనను విమల ఈరోజు నాతో పంచుకుంది. ఆమె నాకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను అప్పట్లో ఎవరికీ చెప్పలేదు. చెబితే నన్నే పిచ్చిదాన్ని అనుకుంటారని భయపడ్డాను అని చెప్పింది. ఆ రాత్రి జామాయిల తోటలో తన పక్కన ఏదో కనిపించిందని, ఆ తర్వాత ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే తీవ్రమైన జ్వరం వచ్చిందని, తర్వాత ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా కారణం అర్థం కాలేదని, చివరికి ఒక స్వామి అమ్మ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత 3 రోజుల్లో కోలుకున్నానని విమల చెప్పింది. అయితే నిజంగా అక్కడ ఏం జరిగిందో మాత్రం మనకి తెలియదు. ఆమె అనారోగ్యానికి అలసట, భయం లేదా మరేదైనా వైద్యపరమైన కారణం ఉండుండొచ్చు. అలాగే ఆమె చూసింది వెన్నెలలో కనిపించిన చెట్టు నీడ కూడా అయి ఉండొచ్చు. కానీ విమల మాత్రం నేను చూసింది నిజమే అని ఇప్పటికీ నమ్ముతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ రాత్రిని గుర్తు చేసుకుంటే ఆమెకు భయం వేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? విమల నిజంగానే ఏదైనా వింతను చూసిందా? లేక ఆ రాత్రి చీకటి, వెన్నెల అలసట, భయం కలిసి ఆమెకు అలా అనిపించిందా? మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇది విమల నాకు స్వయంగా చెప్పిన అనుభవం ఆధారంగా మీ ముందుకు తీసుకొచ్చిన కథ. ఇలాంటి నిజ అనుభవాలు ఇంకా వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మొదలు పెట్టండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.